హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఒక కొత్త వీడియో పోస్ట్ చేస్తాను అని చెప్పేసి ఒక 2-3 days బ్యాక్ మన టీడీసీఆర్ గ్రూప్ లో పోస్ట్ చేయడం జరిగింది. అది దేని గురించి అంటే, ఎప్పుడైతే ఈ విధంగా మనకి ఇక్కడ ఈ విధంగా 2 roads వస్తాయో, మనం ఏం చేస్తూ వచ్చామంటే ఇన్ని రోజులు ఇక్కడ ఫ్రంట్ సెట్ బ్యాక్ ఈ రోడ్డుకి మనం ఎంతైతే వదులుతున్నామో, ఇన్ ద సేమ్ వే ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న రోడ్డు కూడా మనం సెట్ బ్యాక్ అంతే వదులుతూ వచ్చాం. ఓకే, కాబట్టి ఇప్పుడు రీసెంట్ గా నా ఇది ఏమంటారు ఎక్స్పీరియన్స్ ఏంటంటే, రీసెంట్ గా ఒక డ్రాయింగ్ ఇదే విధంగా నేను సబ్మిట్ చేశాను. అంటే ఫ్రంట్ లో 1.5 మీటర్ పెట్టాను, సైడ్ లో ఓన్లీ ఐ థింక్ 0.5 మీటర్ అనుకుంటా, చూద్దాం మనం. 0.5 మీటర్స్, బ్యాక్ 0.5, రైట్ 0.5. ఈ ప్లాన్ అప్రూవ్ అయిపోయిందండి యాజ్ ఇట్ ఈస్ గా. కాబట్టి ఈసారి నుంచి మీరు ఎప్పుడైతే ఇలా 2 roads ఉండేటువంటి ప్లాట్ కి పెడతారో, అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఉదాహరణకి చూడండి, నేను ఇక్కడ మార్జిన్స్ అనేటువంటివి తీసేస్తాను. ఇక్కడ నెట్ ప్లాట్ అనేటువంటి ఏరియా ఉంటుంది, అది కూడా తీసేద్దాము. మనం ఇక్కడ మార్జిన్ మార్క్ చేసే ప్రయత్నం మనం చేద్దాం. సో ఇవి కామన్, మీకు తెలిసినవే పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ ఒకసారి డైరెక్షన్ ఆఫ్ సర్కిల్స్ కూడా చూసుకుందాం మనం. కాపీ, ఇక్కడ నుంచి ఈ కార్నర్కి పెడతాం. రైట్, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మార్జిన్స్ అసైన్ చేద్దాం. ఎప్పుడైతే మనం ఈ విధంగా రియర్ అని దీనికి ఇస్తున్నామో, ఒకవేళ ఫర్ సపోజ్ అనుకోండి, ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉంది కదా, ఇది 9.00 మీటర్ వైట్ రోడ్, ఈ రోడ్ ఉందనుకోండి. సో దీనికి ఫర్ సపోజ్ నేను ఇది రియర్ అని ఇచ్చాను అనుకోండి, ఒకవేళ ఓకే, అది రియర్ అని తీసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, సైడ్ డన్ అనేటువంటిది ఆ పక్క అవుతుంది, సైడ్ 2 అనేటువంటిది ఈ పక్క అవుతుంది. అప్పుడు అది ఫ్రంట్ ఏ పక్కకు తీసుకుంటుంది, మనకు ఈ రోడ్ సైడ్కి తీసుకుంటుంది. ఓకే, ఇది ప్లాట్ విడ్త్. మనం ఏం చేస్తున్నాం అంటే, ఇది ప్లాట్ విడ్త్ ఈ విధంగా, అంటే రివర్స్ ఇస్తున్నాం మనం. ప్లాట్ డెప్త్ ఇది అని చెప్పేసి ఈ విధంగా ప్లాట్ డెప్త్ ఇస్తుంది. ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుంది అంటే, ఆ డ్రాయింగ్ ఫెయిల్ అవుతుంది. ఓకే, ఆ విధంగా కాకుండా ఫర్ సపోజ్ మీరేం చేస్తారంటే, ఇది రియర్, ఇది ఇక్కడ మనకి ఇది ఫ్రంట్ రోడ్, ఇక్కడ 18.00 మీటర్ అనేటువంటిది మనకు ఫ్రంట్ సైడ్ రోడ్. సో ఇది ఎప్పుడైతే మనం రియర్ అని చెప్పి దానికి ఇస్తున్నామో, ఇది బ్యాక్ సైడ్ది. ఇక్కడ ప్లాట్ అనేటువంటి లేయర్ ఐ థింక్ అరేజ్ అయిపోయింది మనం చేసే పనిలో. అవును, యాంగిల్ ఇక్కడ నుంచి ప్లాట్ గీసుకుందాం. ఇప్పుడు చూడండి, నేను మార్జిన్ ఇవ్వబోతే అది రియర్ సైడ్ అడుగుద్ది. రియర్ అంటే ఇది ఫ్రంట్, 18 మీటర్ అనేటువంటి రోడ్ నాది ఫ్రంట్, కాబట్టి ఇది రియర్ అని చెప్పి నేను ఇస్తున్నాను. ఎప్పుడైతే ఈ విధంగా మనం దాన్ని రియర్ అని చెప్పి ఇది సైడ్ 1, ఈ పక్క సైడ్ 2 అని ఇస్తున్నామో, ఈ సైడ్ 2, ఈ పక్క సైడ్ 1 అని ఇస్తున్నామో, ఈ సైడ్ రోడ్ ఉన్నప్పటికీ దాని సెట్ బ్యాక్ మనం ఇక్కడ ఫ్రంట్ లో ఎంతైతే పెడతామో అంత పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఈ వీడియోలో నేను అది మీకు చెప్పదలుచుకున్నాను, సో చెప్పాను. కాబట్టి ఈసారి నుంచి మీరు ఏం చేస్తారంటే, అంత విడ్త్ ఇవ్వబాకండి. ఎంత ఫ్రంట్ సైడ్ లో మీరు ఏదైతే ఇస్తున్నారో విడ్త్ సెట్ బ్యాక్, అంత సెట్ బ్యాక్ ఇవ్వబాకండి. ఓన్లీ ఆ పెద్ద సెట్ బ్యాక్ అనేటువంటిది ఓన్లీ ఫ్రంట్ ఒక్కటే ఇవ్వండి. ఈ పక్క మనకు చిన్న సెట్ బ్యాక్ సరిపోద్ది, ఏది ఈ విధంగా మన రోడ్ ఉన్నప్పటికీ. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.